గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు సాయి కృష్ణ. లాస్ట్ నోటిఫికేషన్లో సివిల్ కానిస్టేబుల్ సెలెక్ట్ అవ్వడం జరిగింది కరీంనగర్ కమిషనరేట్లో. నాకు వచ్చిన మార్క్స్ వచ్చేసి 120 మార్క్స్. ఇంకా నేను టీజీపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ 3 times క్లియర్ చేశాను. 22, 23, 24 మెయిన్స్ కూడా రాశాను. నా స్కోర్ వచ్చేసి 415.3, 415.5 వచ్చినాయి. నేను ఎంఎస్సి జాగ్రఫీ, ఎంఏ పొలిటికల్ సైన్స్ కంప్లీట్ చేశాను స్మాల్ యూనివర్సిటీ నుంచి. ఓకే, ఇది నా గురించి జస్ట్ బ్రీఫింగ్. ఈరోజు సెషన్లో మనం ఒక్కటే అటెంప్ట్లో ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఎలా క్లియర్ చేయాలి, మీకు ఈ సెషన్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తా. నేను ఏం విడిచిపెట్టకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు. నేను ఒక బిగినర్ని, నాకు ఏం తెలీదు. అది మొన్ననే డిగ్రీ అయిపోయింది, నాకు మొన్ననే బీటెక్ అయిపోయింది. అసలు నేను ఈ ఎగ్జామ్ క్లియర్ చేయాలి ఒక్కటే అటెంప్ట్ అంటే నేను ఏం చేయాలి, అసలు రియాలిటీ ఏంటిది, బయట ఏం జరుగుతుంది, మనం ఏం చేస్తున్నాం, అసలు ఏం చేస్తే నేను ఎగ్జామ్ క్లియర్ చేయొచ్చు ఒకటే అటెంప్ట్లో, అసలు ఏమేం చేయాలి. మీ అందరికి నేను ఒక బ్రదర్ లాగా, మీ వెల్ విషర్ లాగా, మీకున్న రియాలిటీ వాస్తవాలు అన్నీ మీకు ఈరోజు అన్నీ చెప్తాను. మీరు నేను చెప్పిన సెషన్ ప్రతి ఒక్కటి మంచిగా వింటే మీకున్న అన్ని డౌట్స్ సాల్వ్ అయిపోతాయి. నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తా. మీకు ఇంకా ఫర్దర్గా ఉన్న డౌట్స్ ఉంటే మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం, కానీ మీకు మాత్రం ఈ సెషన్లో ఒక మంచి క్లారిటీ ఇస్తాను నేను. ఓకేనా? ఓకే, నెక్స్ట్. ఫస్ట్ మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలంటే, ఏ ఎగ్జామ్ అయినా సరే, ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ, గ్రూప్స్ కానీ, మనం ఏం చేయాలంటే ఫస్ట్ సిలబస్, నోటిఫికేషన్, పీవైక్యూస్ ఒక స్టెప్ బై స్టెప్ వద్దాం. ఫస్ట్ మీరు ఏం చేయాలి తెలుసా, ఒకసారి 2022 నోటిఫికేషన్ ఉంటుంది గూగుల్లో, కావాలంటే నేను మీకు షేర్ చేస్తాను. 2022 నోటిఫికేషన్. ఏ ఆస్పిరెంట్ అయినా సరే ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుదాం అనుకున్నారు అనుకో, మేము ప్రిపేర్ అవుదాం వస్తాను అనుకుంటున్నారు అనుకో, ఫస్ట్ మీరు ఏం చేయాలి తెలుసా, 2022 నోటిఫికేషన్ ఓపెన్ చేసి అసలు ఏమి ఇచ్చింది నోటిఫికేషన్ మొత్తంగా, అసలు ఎస్ఐ నోటిఫికేషన్లో, కానిస్టేబుల్ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏజ్ ఎంత, ఎలిజిబిలిటీ ఏంటిది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటిది, ఈవెంట్స్ ప్యాటర్న్ ఏంటిది, మెడికల్ ఏంటిది, ఇన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ చదవాలి. ఎందుకు నోటిఫికేషన్ అని ఇంతగానం చదువుకుంటున్నా మీకు రాను ఎక్స్ప్లెయిన్ చెప్తా. అసలు ఎందుకు చదువుకుంటున్నాను నేను చెప్తా, ఎందుకు ఇంతగానం చదువుకుంటున్నాను. ఎవరైనా సరే కానిస్టేబుల్ కానీ ఎస్ఐ ఎగ్జామ్ ప్రిపేర్ అయిదాం అనుకుంటున్న వాళ్ళకు నేను మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ మీరు నోటిఫికేషన్ ని లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ చదవాలి ఖచ్చితంగా. ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నా మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ వీడియోలో సబ్సిక్వెంట్ గా. మీరు ఖచ్చితంగా నోటిఫికేషన్ చదవాలి. సరే అన్న, నోటిఫికేషన్ చదివేసిన, నెక్స్ట్ ఏం చేయాలి? సిలబస్. అసలు ఏమి ఇచ్చింది సిలబస్ లా? ఎస్ఐ సిలబస్ ఏమి ఇచ్చిండు, కానిస్టేబుల్ సిలబస్ ఇచ్చిండు. హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, తెలంగాణ మూవ్మెంట్, కరెంట్ అఫైర్స్, ఎథిక్స్ వచ్చేసి ఎస్ఐ మెయిన్స్ కు ఉన్నది 200 మార్క్స్. అర్థమెటిక్ రీజనింగ్ 200 మార్క్స్ ఉంది. కానిస్టేబుల్కి ఏముంది, జస్ట్ ఒకటి ఇంగ్లీష్ యాడ్ అవుతుంది, ఎథిక్స్ యాడ్ అవుతుంది, సేమ్ 200 మార్క్స్ ఉంటుంది ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి. మీరు సిలబస్ లా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తా, సిలబస్ ని మీరు ఎట్లా అనలైజ్ చేయాలి తెలుసా? సిలబస్ చదవడం అంటే ఏదో లైన్ టు లైన్ చదువుకున్నాం. సపోజ్ ఇక్కడ తెలంగాణ మూవ్మెంట్ అని ఇచ్చింది మీకు సిలబస్ కాపీలో. తెలంగాణ మూవ్మెంట్ లో 3 phases ఉంటాయి. 1948 to 69, 1969 to 1991, 1991 నుంచి 2014. అసలు ఏమేమి టాపిక్స్ వస్తాయి దీని కింద ఈ తెలంగాణ మూవ్మెంట్ లో? అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ని మీరు అనాలైసిస్ చేయాలి. పాలిటీ ఉంది ఎగ్జాంపుల్, పాలిటీకి ఏమేమి టాపిక్స్ వస్తాయి? ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్. అట్లా మీరు మీకు సిలబస్ కాపీలో ఉన్న ప్రతి టాపిక్ ని చదవడం కాదు, అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ చేయడం అంటే ఏమేమి టాపిక్స్ వస్తాయి దాని కింద, అసలు అది బేసిక్ మనకు తెలియాలి ఫస్ట్. ఒక ఎగ్జామ్ మనం వస్తున్నాం అంటే, అరే సిలబస్ లో వాడు ఏమి ఇచ్చింది అసలు,
ఆ సిలబస్లో ప్రిలిమ్స్లో ఏమి ఇచ్చిండు, మెయిన్స్లో ఏమి ఇచ్చిండో కనీస అవగాహన మనకు ఉండాలి. సిలబస్ చదవకుండా మీరు కనుక ఈ ఎగ్జామ్లోకి వస్తారంటే అక్కడే ఫస్ట్ ఫెయిల్యూర్ మీరు ఫేస్ చేస్తారు. ఫస్ట్ ఫెయిల్యూర్ మీరు ఎక్కడైనా ఫేస్ చేస్తారు, ఈ ఎగ్జామ్లలో కాంపిటేటివ్లో ఫెయిల్ అవుతారు అంటే మీరు సిలబస్ చదవకుండా ఈ ఫీల్డ్లోకి రావడం. సో నేను మంచిగా మీకు ఏం చెప్తున్నా అంటే, మీకు అనలైసిస్ ఎట్లా చేయడం తెలియకపోతే నన్ను అడగండి, అన్న మాకు ఈ సబ్జెక్ట్కి ఎట్లా చేయాలో మాకు చెప్పండి అంటే నేను చెప్పడానికి రెడీగా ఉన్నా. కానీ మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ప్రింట్ తెచ్చుకొని సిలబస్లో మీరు గూగుల్ చేసినప్పుడు దొరుకుతుంది. ఇది బేసిక్ థింగ్స్ మీరు చేయొచ్చు, చిన్న చిన్న థింగ్స్ ఇవి. సో అట్లా ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు సిలబస్ చూడాలి. ఎస్ఐది, కానిస్టేబుల్ది, ప్రిలిమ్స్ది, మెయిన్స్ది. ఓకే అన్న సిలబస్ చూసినాం అయిపోయింది. నెక్స్ట్ ఇంకేం చేయాలి? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఎందుకు నేను స్టార్టింగ్ నా వీడియో ఇన్స్టాగ్రామ్ నుంచి ఎందుకు ప్రీవియస్ అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నా? అంటే ప్రీవియస్ క్వశ్చన్ చేయండి 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 అని ఎందుకు అంటున్నా అంటే, మనకి ఇప్పటి వరకు 3 times ఎగ్జామ్ జరిగింది. 2016, 2018, 2022. ఈ 3 times సిలబస్ ఒకటే, ఇప్పటివరకు సిలబస్ మారలేదు. ఒకసారి కనుక మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూస్తే ప్రిలిమ్స్ మీని క్వశ్చన్ ప్యాటర్న్ ఎట్లుంది, డెప్త్ ఎట్లుంది, డిఫికల్టీ ఎట్లుంది, ఇయర్కి ఎలా చేంజ్ అయింది, అసలు ఇయర్కి ఎలా చేంజ్ అయింది. అరే గదే ఇండియన్ హిస్టరీ, గదే పాలిటీ, గదే జాగ్రఫీ, గదే ఎకానమీ, గదే తెలంగాణ మూమెంట్, గదే టాపిక్స్, బట్ ద లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ హౌ దే ఆర్ చేంజింగ్ అది మీరు అబ్జర్వ్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడడం అంటే హౌ ద లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ఆస్కింగ్ యూ షుడ్ అబ్జర్వ్. ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పిరెంట్ ని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం మీకు. మీరు 2016, 2018, 2022 అర్థమెటిక్ రీజనింగ్, జనరల్ స్టడీస్ ప్రతి ఒక్క క్వశ్చన్ మీరు ఖచ్చితంగా అనలైజ్ చేయాల్సిందే. మీకు అనాలిసిస్ రాకపోతే మీరు నన్ను అడగండి, అన్న నాకు రావడం లేదు ఇది మాకు చెప్తారంటే నేను చెప్పడం నేను సిద్ధంగా ఉన్నా. కానీ మీ అంతటగా మీరు ఖచ్చితంగా ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేయాల్సిందే, వేరే ఆప్షన్ అంటూ లేదు. మీరు పీవైక్యూస్ ఈచ్ అండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసి, ట్రెండ్స్ అబ్జర్వ్ చేసి, ఏ క్వశ్చన్ ఎట్లా అడుగుతుండు, ఏ సబ్జెక్ట్ ఎట్లా అడుగుతుండు అని మీ అంతటా మీరు అనలైజ్ చేయాలి. అనలైజ్ చేసిన తర్వాత మీకు ఏమైనా ఇబ్బంది అయితే నేనైతే హెల్ప్ చేస్తాను మీకు. ఓకే ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉన్నా మీకు హెల్ప్ చేస్తా. ఓకే అన్న మీరు చెప్పినట్టు నోటిఫికేషన్ చదివినాం, సిలబస్ చూసినాం, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ చూసినాం, నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ నుంచి అసలు ఇప్పుడు ఏం చేయాలి? కథ నేను రెడీగా ఉన్నా అన్న, నా డిగ్రీ అయిపోయింది, నా బీటెక్ అయిపోయింది, మీరు చెప్పినట్టు నేను నోటిఫికేషన్ చదివినా, సిలబస్ అర్థం చేసుకున్నా, పీవైక్యూస్ చూసిన, నెక్స్ట్ నేనేం చేయాలి? నెంబర్ 2 పాయింట్ మంచిగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీ జోన్ ఏంటిది, మీ డిస్టిక్ ఏంటిది, మీ క్యాస్ట్ ఏంటిది. ఎందుకు ఇవి అడుగుతున్నాను ఎగ్జాంపుల్ చెప్తాను. నేను నా ఎగ్జాంపుల్ చెప్తా, ఎవరెవరు ఎగ్జాంపుల్ వద్దు. నాది జోన్ 3 రాజన్న సిరిసిల్ల. ఓకే నాది జోన్ 3 రాజన్న సిరిసిల్ల. లాస్ట్ టైం ఉన్న పోస్టులు వేస్తాయి 35. అన్ని రిజర్వేషన్ పోను, బీసీబీకి వచ్చింది 2 పోస్టులు. కట్ ఆఫ్ వచ్చేసి 256 ఉంది బీసీబీ, నాకు వచ్చిన మార్క్స్ 251. ఎందుకు ఈ విషయం మీకు చెప్తున్నా తెలుసా? మీ జోను, మీ క్యాస్ట్, మీ డిస్టిక్ తెలవడం వల్ల, మీ జోన్లో ఉన్న కట్ ఆఫ్, మీ క్యాస్ట్లో ఉన్న కట్ ఆఫ్ మీకు తెలవడం వల్ల మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు. అరే నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్కి నేను ఇంకా ఎంత బెటర్గా ప్రిపేర్ అవ్వచ్చు, అంటే ఒక 10 మార్క్స్ ఎక్కువ పెట్టుకున్నా, ఒక్కొక్క 20 మార్క్స్ ఎక్కువ పెట్టుకున్నా అని మీకు క్లారిటీ ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ జోను, మీ డిస్టిక్, మీ క్యాస్ట్ ఖచ్చితంగా తెలుసుకోండి. మీకు ఇన్ కేస్ కట్ ఆఫ్ దొరకట్లే అంటే నాకు మెసేజ్ చేయండి, నేను మీకు ఆ కట్ ఆఫ్స్ అన్ని షేర్ చేస్తాను. నేను ఎస్పెషల్లీ మళ్ళీ చెప్తున్నా, బీసీబీ, బీసీడి, ఓసీ మీరు ఇదంతా ఓపెన్ కేటగిరీ అనుకోరు మీరు. ఇక మళ్ళీ ముందే చెప్తున్నాను నేను, అన్న నేను ఇంత కష్టపడి అయినా రాలేదు అంటే మన జాబ్ అనేది ఎంత కష్టపడే డిపెండ్స్ ఆన్ ది నంబర్ ఆఫ్ పోస్ట్ అండ్ యువర్ జోన్, యువర్ డిస్టిక్ అండ్ మీ క్యాస్ట్. సో ఇవన్నీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ వరకు క్లియర్ అయిపోయిందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉన్నా నేను మళ్ళీ మీతో డిస్కస్ చేస్తాను నేను. సో ఇట్లా మీ జోన్, మీ డిస్టిక్ తిరగడం వల్ల ఒక క్లారిటీ అవుతుంది. మ్యాక్స్ లాస్ట్ 3 నోటిఫికేషన్లో ఎస్ఐకి 260, కానిస్టేబుల్ 120. 260 అయితే సివిల్ ఎస్ఐ, కానిస్టేబుల్ అయితే కూడా సివిల్ కానిస్టేబుల్ 120. మోస్ట్లీ ఇక్కడ ఇంత వేరీ కాలేదు ఎప్పుడు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ క్యాస్ట్. సో ఇక్కడ వరకు ఇది ఒక క్లారిటీ. నెంబర్ 2. నెంబర్ 3, ఆస్పిరెంట్స్కి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏడుస్తుందంటే, అన్న నేను కోచింగ్ తీసుకోనా లేదా. మెయిన్ కోచింగ్ మ్యాండేటరీయా కాదా? కోచింగ్ ఎస్ ఆర్ నో. అన్న నేను కోచింగ్ తీసుకోనా లేదా.
నేను ఇక్కడ మీ కోచింగ్ అనేది మీ పర్సనల్ చాయిస్ అని చెప్తాను. నేను ఒక్కటే చెప్తాను, నేను మీ కోచింగ్ అనేది మీ పర్సనల్ చాయిస్. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. అసలు జనరల్ స్టడీస్లో కోచింగే అవసరం లేదు. మీరు నాతోటి 6 to 8 months నా మెంటర్షిప్లో మీరు నాతో ట్రావెల్ చేయండి, మీకు మొత్తం సిలబస్ కంప్లీట్ చేపిస్తాను నేను 6 to 8 monthsలో. జనరల్ స్టడీస్కి కోచింగే అవసరం లేదు. మీకు ఒక ఫ్రేమ్ వర్క్ ఇచ్చి, మీకు అప్రోచ్ ఇచ్చి ఇలా చదవండి అని చెప్తే 6 to 9 monthsలో మీకు జిఎస్ సిలబస్ మొత్తం అయిపోతుంది. ఎస్ఐ 200 మార్క్స్ది, కానిస్టేబుల్ 120ది. జిఎస్కి మ్యాక్సిమం చెప్తాను, కోచింగ్ అవసరం లేదు. అర్థమెటిక్ రీజనింగ్ మాత్రం నేను కోచింగ్ సజెస్ట్ చేస్తాను నేను, ఎందుకంటే 200 మార్క్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నేనే కోచింగ్ సజెస్ట్ చేస్తాను. నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయితే, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయితే మీ పర్సనల్ చాయిస్, మీరు వెళ్ళన్నా లేదని మీ పర్సనల్ చాయిస్. సరే అన్న మాకు జిఎస్ కూడా కావాలన్నా, మేము ఇన్ని రోజులు చదవలేదు అంటే మాకు నాలెడ్జ్ లేదు కదా, మేము రెండింటికి కోచింగ్ వెళ్తా అంటే మీకు ఒక్క కొన్ని సజెషన్. ఇప్పుడు మీరు కోచింగ్ వెళ్ళి సపోజ్కి మీరు కోచింగ్ వెళ్ళినప్పుడు అక్కడ ఏం చూడాలంటే ఫ్యాకల్టీ ఎవరు, వాళ్ళ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ ఏంది, ఏమన్నా రీసెంట్గా ఎగ్జామ్ క్లియర్ చేసిర్రా రీసెంట్గా, అదొక్కటి పట్టుకోండి, అది అడగండి. నెంబర్ 2, టెస్ట్ సిరీస్ ఇస్తారా, చాప్టర్ వైజ్ ఇస్తారా, ఫుల్ లెంత్ మార్క్స్ ఇస్తారా, అది తెలుసుకోండి. నెక్స్ట్ నోట్స్ ఇస్తారా, నోట్స్ అనేది డిజిటల్ నోట్సా, హ్యాండ్ రిటన్ నోట్సా, ఒక్కో సబ్జెక్ట్ ఎన్ని మంత్స్ చెప్తారు. ఎగ్జాంపుల్ పాలిటీ ఉంది, ఒక 2 monthsలో చెప్తారా. అట్లా మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నీట్గా వాళ్ళని అడిగిన తర్వాతనే మీరు కోచింగ్ జాయిన్ అవ్వండి. అంతేగాని ఎవరో చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీడు తగ్గిస్తున్నాడు, వాడు తగ్గిస్తా అని చెప్పి కోచింగ్లో జాయిన్ అయ్యి తర్వాత వచ్చి బయట బాధపడకండి. మీరు కట్టే డబ్బులు మీ అమ్మ నాన్న ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు అవి. మీకు ఇప్పుడున్న సోషల్ మీడియాకి వాటికి మీరు ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మకూడదు తెలియట్లేదు, అంత డైల్యూట్ అయిపోయింది. అందుకే నేను మీకు ఒక బ్రదర్ లాగా మీకు ఏ డౌట్స్ ఉన్నా మీకు ఎవ్రీడే మార్నింగ్ 5 నుంచి నైట్ 11 వరకు మీకు ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు రంచే రెడీగా ఉన్నా నేను. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా నాకు నీట్ ఎక్స్ప్లెయిన్ చేయండి. సో దానివల్ల నాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఓకే, సపోజ్కి మీరు కోచింగ్ తీసుకున్నారు అనుకున్నాం. సరే మీరు కోచింగ్ తీసుకున్నారు, అయిపోయింది. ఆస్పిరెంట్స్ ఇక్కడ ఇంకా పెద్ద మిస్టేక్ ఏం చేస్తారో నేను చెప్తా. నేను యూనివర్సిటీ ఓయిలో చూస్తున్నా కదా, ఎవరు అడిగినా అన్న మేము కోచింగ్ తీసుకున్నాం ఎస్ఐ కానిస్టేబుల్ అంటారు. కానీ కోచింగ్ తీసుకున్న తర్వాత 1 year మొత్తం ఎవ్రీడే 6 to 9 hours ఎంతమంది చదువుతున్నారు, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, అర్థమెటిక్ రీజనింగ్, ఇవన్నీ మీరు కంప్లీట్ చేయాలంటే ఇట్ టేక్స్ 1 year. ఈజీలీ. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి 5 నెలల ఎగ్జామ్ క్లియర్ చేసిన, 6 నెలల ఎగ్జామ్ క్లియర్ చేసిన అంటే మీరు వాళ్ళ ట్రాప్లో పడకండి. మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా సరే, నేను సూపర్ హ్యూమన్ సూపర్ బ్రెయిన్ అయినా సరే, అన్ని సబ్జెక్టులు అర్థమెటిక్ రీజనింగ్ జనరల్ స్టడీస్ అన్ని సబ్జెక్టులు ఇవ్వడానికి ఇట్ టేక్స్ మినిమం 1 year. నేను మళ్ళీ చెప్తున్నా, అది ఎవరైనా సరే, నేనైనా సరే, ఎవరైనా సరే, మీరు యూట్యూబ్లో ఏ గ్రూప్ 1 టాపర్, యూపీఎస్ టాపర్ ఎవరైనా ఉండి మినిమం ఆఫ్ 12 months, అది విత్ కన్సిస్టెంట్ స్టడీ. ఓకేనా? చాలా ఆస్పిరెంట్స్ ఏం చెప్తారంటే కోచింగ్ తీసుకుంటే మాకు జాబ్ వచ్చిందని ఫీల్ అయిపోతారు, కానీ అసలు రియాలిటీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. మీరు కనుక కోచింగ్ తీసుకొని ఈ రోజు కూడా ప్రతి సబ్జెక్ట్కి ఒక బేసిక్ బుక్, ఒక టెస్ట్ సిరీస్, 1 PYQ బుక్, ఇలా అన్ని సబ్జెక్ట్స్కి మీరు ఇప్పటికీ చేయకపోతే మీరు లిటరల్లీ ఫెయిల్యూర్కి దగ్గర ఉన్నారని అర్థం. ఇక నేను మళ్ళీ చెప్తున్నా, కోచింగ్ అయిపోయి 1 year అయినా కూడా మీరు అన్ని సబ్జెక్టులు ఒక్కసారి కూడా చదవలేదు, రివిజన్ చేయలేదు, టెస్ట్లు రాయలేదు అని అంటే మీరు ఫెయిల్యూర్కి దగ్గర ఉన్నారని అర్థం. హార్డ్ రియాలిటీ, మీకు నచ్చినా నచ్చకపోయినా. నేనేదో మిమ్మల్ని సాటిస్ఫై చేసే మాటలు మాట్లాడలేను, నేను ఉన్న రియాలిటీ మాట్లాడతాను. బయట ఉన్న సిచ్యువేషన్ ఇట్లా, బయట ఉన్న కాంపిటీషన్ ఇట్లా. ఎందుకు ఇంతగానో చెప్తున్నా అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేను నాకు ఆల్రెడీ సివిల్ వచ్చింది. నాలాగా 2000 members ఉన్నారు సివిల్ కానిస్టేబుల్ ఈ స్టేట్ మొత్తంలో. వాళ్ళందరూ ఎస్ఐకి ప్రిపేర్ అవుతుర్రు. ఉన్న పోస్టులు 400. లాస్ట్ టైం ఎస్ఐ 1 mark తో పోయిన వాళ్ళు ఒక 1000 మంది ఉన్నారు, వాళ్ళు ఎస్ఐ ప్రిపేర్ అవుతుర్రు. లాస్ట్ టైం ఏజ్తో జాబ్ పోయిన వాళ్ళు ఒక 500 members ఉంటారు, వాళ్ళు ఎస్ఐకి ప్రిపేర్ అవుతుర్రు. ఇంతమంది దాటుకొని మీరు జాబ్ కొట్టాలి.
అర్థమవుతుందా? ఆల్రెడీ నా లెక్క జాబ్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ 2000 మంది ఉన్నారు. ఈ 2000 మంది ఆల్రెడీ ఎస్ఐకి ప్రిపేర్ అవుతారు. ఉన్న పోస్టులు 300 నుంచి 400. ఆల్రెడీ ఏజ్ తో జాబ్ పోయిన వాళ్ళు 1 మంత్ ఎస్ఐ పోయిన వాళ్ళు మళ్ళీ వాళ్ళు 1000 మంది ఉన్నారు. వాళ్ళు ప్రిపేర్ అవుతారు. వాళ్ళందరినీ దాటుకొని మీరు ఫ్రెషర్ వచ్చి జాబ్ కొట్టాలి. అది బోత్ ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా. ఇంత కాంపిటీషన్ మీరు జాబ్ కొట్టాలంటే మీరు ఎంత వెల్ ప్రిపేర్డ్ ఉండాలి, వెల్ ప్లాన్ చేసుకోవాలి మీరు. ఇట్లా ఇది రియాలిటీ యాక్చువల్గా. ఈ రియాలిటీ బయట ఎవరు చెప్పరు మీకు. ఓకేనా? నెక్స్ట్ అన్న, మేము కోచింగ్ తీసుకున్నాం, మీరు చెప్పినట్టు 1 year మొత్తం చదివినాం, మేము నోట్స్ ఎట్లా వేసుకోవాలి? అసలు అసలు ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడైతుంది అంటే అసలు మాకు ఒక్క సబ్జెక్ట్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి? ఒక్కొక్క మీకు సింపుల్గా ఒక హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, ఒక ఇండియన్ హిస్టరీ తీస్తారు మీరు ఎట్లా అప్రోచ్ అవ్వాలని చెప్పి. సపోజ్ మనకు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండస్ వ్యాలీ, నెక్స్ట్ వేదిక్, నెక్స్ట్ బుద్ధిజం అండ్ జైనిజం, నెక్స్ట్ మౌరియన్, తర్వాత ప్రీ మౌరియన్, పోస్ట్ మౌరియన్, గుప్తన్. ఇట్లుంది కదా మీకు. మనకు సపోజ్ చదివేటప్పుడు ఎట్లా చదవాలి మీకు ఒక అప్రోచ్ నేర్పిస్తా. ఇట్లుంది అనుకో, మీరు ఐబీసీ చదివేటప్పుడే ఇక్కడ అగ్రికల్చర్ ఎట్లుంది, ఈడ అగ్రికల్చర్ ఎట్లుంది, ఈడ అగ్రికల్చర్ ఎట్లుంది, ఈడ అగ్రికల్చర్ ఎట్లుంది, అట్లా సో ఆన్. తర్వాత ఈడ ట్రేడ్, 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 రిలీజియన్, ఈడ రిలీజన్ ఎట్లుంది, ఈడ రిలీజన్ ఎట్లుంది, ఈడ రిలీజన్ ఎట్లుంది, ఈడ రిలీజన్ ఎట్లుంది, ఈడ రిలీజన్. అట్లా మీరు కంపారిజన్ చేయండి. మనం ఒక సబ్జెక్ట్ని అప్రోచ్ అవుతున్నాం అంటే అనలిటికల్ గా ఆలోచించాలి. అరే ఇండస్ వ్యాలీ నుంచి గుప్తన్ వరకు అసలు మన అగ్రికల్చర్ ఎట్లా చేంజ్ అయింది, సొసైటీ ఎట్లా చేంజ్ అయింది, ఎకానమీ ఎట్లా చేంజ్ అయింది, రిలీజన్ ఎట్లా చేంజ్ అయింది, ఆర్ట్ అండ్ ఆర్టిచర్ ఎట్లా ఎవాల్వ్ అయింది, అట్లా ఒక కంపారిటివ్ గా చదువుతూ మనం నోట్ మేకింగ్ చేస్తే అప్పుడు మీకు ఈజీగా గుర్తుంటుంది. ఓ లిటరేచర్ ఉంది, లిటరేచర్ ఇక్కడ నుంచి ఇక్కడ నోట్ డౌన్ చేసుకోండి. ఫారెన్ ట్రావెలర్స్ ఉన్నది, ఇక్కడ నుంచి ఇక్కడ నోట్ డౌన్ చేసుకోండి. అట్లా మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అట్లా చదివితేనే మీకు గుర్తుంటాయి తప్ప ఏదో లైన్ టు లైన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఆర్సి మజుమదార్, మొహంజాదరో అట్లా గ్రేట్ అట్లా అట్లా చదవద్దు. ఒక్కొక్క సబ్జెక్ట్ ని ఎట్లా అప్రోచ్ అవ్వాలని చెప్పి నేను మెంటర్షిప్ సెషన్ లో నేను మళ్ళీ వాటిని సపరేట్గా చెప్తా. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు అంతే. అంటే లైక్ ఒక టాపిక్ ని ఒక సబ్జెక్ట్ ని ఎట్లా అప్రోచ్ అవ్వాలని చెప్పి. ఓకేనా? క్లియరా? నేను మళ్ళీ మీకు ఇవన్నీ సపరేట్ సెషన్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి, బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం. మీరు ఏం వరీ అవ్వకండి. అంటే నేను కొంచెం ఎగ్జామినేషన్ మీద మీకు క్లారిటీ తెప్పిస్తాను నేను. నెంబర్ 7, కరెంట్ అఫైర్స్. బిగ్గెస్ట్ మిత్ అబౌట్ కరెంట్ అఫైర్స్. ఎవ్వరు చూసినా ఓ యూట్యూబ్ క్లాస్ వింటుర్రు, నోట్స్ రాస్తుర్రు, కరెంట్ అఫైర్స్ అయిపోయింది అంటుర్రు. ఎందుకు అసలు? ఎందుకు మీరు ఒక యూట్యూబ్ మీద డిపెండ్ అవుతారు? మీ ఓన్గా మీరు న్యూస్ పేపర్ చదవలేరా? వచ్చే 10 to 12 క్వశ్చన్స్ కోసం మీరు 1200 పేజెస్ చదువుతారు కరెంట్ అఫైర్స్ ఎక్కడన్నా? మీరు లాస్ట్ 16, 18, 22 పీవైక్యూస్ మీరు వస్తే అడిగింది 10 to 15 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్. దానికోసం మీరు 1500 పేజీలు చదువుతారు. వేస్ట్ ఆఫ్ టైం సింప్లీ. లేకపోతే ఒక యూట్యూబ్ మీద డిపెండ్ అవుతారు. దాని బదులు ఒక 30 minutes ఒక పేపర్ మీద పెట్టచ్చుగా ఈజీగా. ఒక 30 minutes మీరు అఫీషియల్ ఏదైతే పేపర్లు వస్తున్నాయో ఒక పేపర్ మీద పెట్టచ్చు కదా. మీరు ఎందుకు మ్యాగజైన్స్ మీద డిపెండ్ అవుతారు? మీరు ఒక పబ్లిక్ సర్వెంట్ అవ్వబోతున్నారు, మీరు అనాలిసిస్ ఎప్పుడు నేర్చుకుంటారు? రేపు మీ దగ్గరికి మీరు ఒక సబ్ ఇన్స్పెక్టర్ అయితే మీ దగ్గరకు ఒక ప్రాబ్లం వస్తే మీరు సొల్యూషన్ ఎట్లా ఇస్తారు? అనాలిసిస్ ఎప్పుడు నేర్చుకుంటారు? మీరు న్యూస్ పేపర్ అయితే అనాలిసిస్ మీకు వస్తుంది. మీరు కనుక మంత్లీ మ్యాగజైన్స్ మీద డిపెండ్ అయ్యి బ్రెయిన్ అంతా పాడేసుకొని అవన్నీ గుర్తుపెట్టుకోలేక లాస్ట్కి ఎగ్జామ్ ఆన్సర్ చేయలేక బాధపడకండి. సో కరెంట్ అఫైర్స్ మోస్ట్లీ నోటిఫికేషన్ వచ్చిన ముందు 3 months, నోటిఫికేషన్ వచ్చాక 4 months. మోస్ట్లీ ఈ క్వశ్చన్స్ మొత్తం ఈ రేంజ్లోనే అడుగుతాడు. అంటే 1-2 దాటి అడుగుతాడు. మీరు 1-2తో మీకు నష్టం వచ్చేది ఏమీ లేదు. అంతేగాని 1 year అవుతానా నేను మొత్తం 1500 పేజీలు అవుతానా నాకు అది చాలన్నా అంటే మాత్రం నేనేం చేయలేను. ఇక నేను 3 సార్లు గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేసిన, నేను ఫస్ట్ అటెంప్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసిన, ప్రిలిమ్స్ అయింది, మెయిన్స్ రాసిన, మళ్ళీ కానిస్టేబుల్ క్లియర్ చేసిన, యూపీఎస్సీ ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్ 2 సార్లు కట్ ఆఫ్ క్లియర్ చేసిన. సీసాట్ కాదు నేను చెప్పేది, జిఎస్ చెప్తున్నా నేను. ఇదంతా అనలైజ్ చేసి మీకు చెప్తున్నా. సో కరెంట్ అఫైర్స్ మీద ఓకే, వీడి వరకు బాగానే ఉందన్న. ఇంకా ఇక్కడ చాలా మంది ఇంకొక పెద్ద మిస్టేక్ ఏం చేయాలంటే ఒక డేలా ఎట్లా ప్లాన్ చేయాలి అన్న. మాకు అర్థమెటిక్ రీజనింగ్ ఏమో 200 మార్క్స్ ఉంది, జిఎస్ మాకు 200 మార్క్స్ ఉంది, మేము ఎట్లా ప్లాన్ చేయమంటారు? అసలు మేము ఎవ్రీడే మేము ఎట్లా ప్లాన్ చేసుకోవాలి? ఒక డేలో నేను 10 hours చదువుతా అంటే సపోజ్కి ఇప్పుడు నేను 10 hours చదువుతా అనుకున్నాం. 1, 2, 3, 4, 5 స్లాట్లు వేసిన. నేను ఒక 10 hours చదువుతా అనుకున్నాం. నేను ఒక డేలో 10 hours చదువుతా. మీరు 10 hours చదువుతాను మీకు తెలిసినప్పుడు మీరు ఎక్కడ వీక్ ఉన్నారో అక్కడ ఫస్ట్ టైం ఇయర్ అని చెప్తారు. ఎగ్జాంపుల్ 2 hours రీజనింగ్, అర్థమెటిక్, జిఎస్,
జిఎస్. లేదు మీరు జిఎస్ వీక్ ఉన్నారు అనుకో, జిఎస్ రీజనింగ్ రీజనింగ్ మీరు మీ 10 hours ఆఫ్ స్లాట్ లో మీ కన్వీనియంట్ మీరు ఎక్కడ వీక్ ఉన్నారు, మీకు తెలుసు కదా. అట్లా మీరు 5 hours డివైడ్ చేసుకొని అట్లా ఒక ప్లాన్ ప్రకారం చదువుకుంటారండి. అట్ ఎండ్ ఆఫ్ ద మీకు కావాల్సింది 260+ ఇన్ ఎస్ఐ, 120+ ఇన్ కానిస్టేబుల్. ఇది వస్తే మీకు క్లియర్ అయిపోతుంది, మీరు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. 260 వచ్చినంటే సివిల్ ఎస్ఐ వస్తుంది, 120 వచ్చినంటే మ్యాథ్స్ సివిల్ కానిస్టేబుల్ వస్తుంది మీకు ఖచ్చితంగా. అట్ ఎండ్ ఆఫ్ ద డే మీకు ఏం లేదు, మీరు ఏం చేసినా సరే కట్ ఆఫ్ తెచ్చుకోవాలి అంతే. అర్థమవుతుందా? ఓకేనా? ఏమైనా స్పీడ్ అనిపిస్తుందా? ఓకే అనుకుంటా. ఏమంటే లైక్ ఏమైనా మళ్ళీ మీకు డౌట్స్ వస్తే మళ్ళీ క్లియర్ చేసుకుందాం మనం, మళ్ళీ స్లోగా. జస్ట్ మీకు ఒక బ్రీఫింగ్ ఇస్తున్నా నేను. నెక్స్ట్ నేను మీకు స్టార్టింగ్ ఏం చెప్పినా అన్న, ఒకటే ఫస్ట్ అటెంప్ట్లో నేను క్లియర్ చేయాలి ఎగ్జామ్. ఫస్ట్ అటెంప్ట్లో ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే ఏం చేయాలి అసలు? ఫస్ట్ నువ్వు ఫిజికల్గా ఫిట్ ఉండాలి, ఫిజికల్ ఫిట్నెస్. ఎమోషనల్గా ఫిట్ ఉండాలి. అన్ని సబ్జెక్ట్స్కి ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలి. అన్ని సబ్జెక్ట్స్కి ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలి. ఏ సబ్జెక్ట్ని లైట్ తీసుకోవద్దు. ఎగ్జాంపుల్ చెప్పిన తెలంగాణ మూమెంట్ ఉంది సపోజ్కి, 40 క్వశ్చన్స్ అడిగాడు. ఎప్పుడు 2016 మెయిన్స్లో. 22లో 24 అడిగాడు. జాగ్రఫీ మాత్రం 40 క్వశ్చన్స్ అడిగాడు, ఒకటిసారి వెయిటేజ్ విన్ చేసిండు. సో ఎప్పుడు ఏ టాపిక్కి వెళ్ళి ఎక్కువ క్వశ్చన్స్ వస్తే ఎవరు తెలియదు, నాకు కూడా తెలియదు. నేను ఏం చెప్తా అంటే ఏ సబ్జెక్ట్ని నెగ్లెక్ట్ చేయకూడదు. చాలా మంది వరల్డ్ జాగ్రఫీని, ఇండియన్ ఎకానమీ నెగ్లెక్ట్ చేస్తుర్రు. బయట ఎక్కడ వరకు సరిగా ఎప్పుడని లేదని చెప్పి జాగ్రఫీని కంప్లీట్లీ నెగ్లెక్ట్ చేస్తుర్రు, ఎకానమీని ఇంకా నెగ్లెక్ట్ చేస్తుర్రు. నా తరపు నుంచి మీకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక బ్రదర్ లెక్క ఎస్ఐ కానిస్టేబుల్ ఆస్పెక్ట్ ఒకటే చెప్తున్నా, ఏ సబ్జెక్ట్ ను కూడా విడిచిపెట్టద్దు. ప్రతి సబ్జెక్ట్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఈచ్ సబ్జెక్ట్ ఇంపార్టెంట్. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంతే, ఎల్లకెళ్ళి క్వశ్చన్స్ ఎవరికి తెలియదు, నాకు కూడా తెలియదు. మన రెస్పాన్సిబిలిటీ ఏమైనా ఉంది అంటే ప్రతిరోజు మనం 10 hours చదువుకుంటూ అన్ని సబ్జెక్టులు చదువుకొని రివిజన్ చేసి టెస్ట్ రాసి ఎగ్జామ్ కోవాలి తప్ప మీరు ఏదైనా వదిలేశారా, ఎగ్జామ్ వల్ల అదే నుంచి క్వశ్చన్ వచ్చిందా, మీరు అవుట్ ఆఫ్ ద కాంపిటీషన్. మళ్ళీ గుర్తుపెట్టుకోర్రి, తెలంగాణలో ఒక్క అటెంప్ట్ మీరు మిస్ అయ్యిర్రా, 5 years గాన్. మీరు చూస్తుండగానే ఎగ్జాంపుల్ 2022లో నోటిఫికేషన్ వచ్చింది, ఇది 2026 ఇంకా రాలే. రేపు వచ్చినా కూడా ప్రిలిమ్స్, ఈవెంట్స్, మెయిన్స్, ట్రైనింగ్ అయ్యారు 28 అవుతుంది. అంటే 22, 23, 24, 25, 26, 27, 28, 7 years. ఇంకా 5 years చెప్తున్నా, ఇంకా 7 years పోతుంది అక్కడ. మళ్ళీ చెప్తున్నా, కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చే ఆస్పిరెంట్స్కి మంచిగా చెప్తున్నా నేను, ఒక్క అటెంప్ట్ పోయిందా 5 years గాన్. 5 years, 5 సంవత్సరాలు ఇస్ నాట్ ఏ జోక్. సో మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి, ఏది తొందరపడకండి. మీకు డౌట్లు ఉంటే నేను మీకు తర్వాత నేను సెషన్ అయిన తర్వాత మీకు డౌట్స్ అని నేను క్లారిఫై చేస్తాను. నేను తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం, మీరు ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. నేను మీకు జస్ట్ ఒక ఓవర్వ్యూ ఇచ్చుకుంటూ వస్తున్నాను నేను, ఓకేనా? ఈ మధ్య నేను చాలా మంది చూస్తున్నా, టెస్ట్ సిరీస్ ఎవరు పడితే వాళ్ళు టెస్ట్ సిరీస్ పెడుతుర్రు. అసలు హాస్పిటల్కి అర్థమైతే లేదు, అసలు టెస్ట్ సిరీస్ రాయనా లేదా, ఖచ్చితంగా రాయనా లేదా, అసలు ఓవర్ రాయాలి టెస్ట్ సిరీస్. ఇగో ఒకటి గుర్తుపెట్టుకోండి, టెస్ట్ సిరీస్ ఓవర్ రాయాలి తెలుసా? సిలబస్ మొత్తం అర్థమెటిక్ రీజనింగ్ ఎవరైతే ఒక 3 times చదివి నోట్స్ రాసి రివిజన్ చేసి వెళ్తారో వాళ్ళు మాత్రమే టెస్ట్ సిరీస్ రాయాలి. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే సిలబస్ని 3 సార్లు చదివిరో, అన్ని సబ్జెక్ట్స్ని, స్టాండర్డ్ బుక్స్ని అల్లకెళ్ళి నోట్ మేకింగ్ చేసి రివిజన్ చేసి పీవైక్యూస్ చేసి వాళ్ళు మాత్రమే టెస్ట్ సిరీస్ రాయండి తప్ప కోచింగ్ అయిపోయింది ఎవ్రీ సండే తెలుసుకున్నా పోయి ఎగ్జామ్ రాస్తా, ఈ కేటగిరీలో మీరు ఉన్నారనుకో, మీరు ఫెయిల్యూర్కి మీరే బీటలు వేసుకుంటారు. ఇక నేనేం చేయలేను దానిలో. మీరు తెలిసి ఇది డైరెక్ట్ ఫెయిల్యూర్. ఇక మీరు కోచింగ్ అయిపోయిన తర్వాత ఒక 1 year మొత్తం డెడికేటెడ్గా సిలబస్ మొత్తం చదవకుండా, పీవైక్యూస్ చేయకుండా, స్టాండర్డ్ బుక్స్ చదవకుండా, ఈ సండే పోయి దిల్చుకున్నారులా మీరు కనుక ఎగ్జామ్ రాస్తురని మీరైతుంటే ఆ జోన్లో మీరు ఫెయిల్యూర్కి దగ్గరున్నారని అర్థం. నేను మళ్ళీ చెప్తాను, నేను ఎవ్వరు కూడా తొందరపడి టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వకండి. ఇంకొక ఆప్షన్ ఉంది మీకు, మీకు ఇంకా మంచి ఒక సొల్యూషన్ ఇస్తా. ఇలా
ఇంకొక అప్రోచ్ మీకు నేర్పిస్తాను. ఇప్పుడు సపోజ్కి నేనున్నా, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఈరోజు ఇండియన్ పాలిటీ అవుతున్నా, ఇంకో సెషన్లో ఇండియన్ హిస్టరీ అవుతున్నా, ఇంకో సెషన్లో ఒక చాప్టర్ చదివినా, ఒక ఇన్స్టిట్యూట్ చాప్టర్ వైజ్లో ఒక 30 క్వశ్చన్స్ ఇస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? డైరెక్ట్ పోయి టెస్ట్ రాయాలి. దీనివల్ల ఏమవుతుంది తెలుసా? అరే మీరు ఒక చాప్టర్ చదివారు, 30 క్వశ్చన్స్ ఇచ్చిరు అనుకో, మీ చాప్టర్ని మీరు ఎంత బెటర్గా నేర్చుకున్నా మీకు అర్థమవుతుంది కదా. ఇది ఒక అప్రోచ్, మంచి అప్రోచ్. ఇది మీకు 2 అప్రోచ్లు ఉన్నాయి. అయితే సిలబస్ మొత్తం చదివినాకన్నా టెస్ట్ రాయండి, లేకపోతే ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకోండి. మీరు సపోజ్కి పాలిటీ హిస్టరీ ఉంది, పాలిటీ 30 డేస్ చదివారు, 30 చాప్టర్స్ చదివారు. మీకు గనక ఇక్కడ ఏ ఇన్స్టిట్యూట్లో అయినా 30 చాప్టర్లకి 30 క్వశ్చన్స్ దొరుకుతున్నాయి అంటే పోయి అక్కడ టెస్ట్ సిరీస్ రాయండి. దానివల్ల ఏమవుతుంది తెలుసా? మీకు సబ్జెక్ట్ మీద కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ వస్తుంది. ఇండియన్ పాలిటీ మీద దగ్గర దగ్గర మీరు అట్లా 30 into 30 900 క్వశ్చన్స్, ఇండియన్ హిస్టరీ మీద 40 into 30 1200 క్వశ్చన్స్. దానివల్ల మీకు ఓవరాల్ కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ వచ్చి మీరు చాలా కాన్ఫిడెన్స్ గెయిన్ చేస్తారు. ఇది ఒక అప్రోచ్ ఉంది, ఇట్లా కూడా చేయొచ్చు. ఓకేనా? ఇది టెస్ట్ సిరీస్. నెంబర్ 12, అసలు మిస్టేక్స్ ఏం చేస్తారు ఆస్పిరెంట్స్? బిగ్గెస్ట్ మిస్టేక్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ మిస్టేక్ ఏం తెలుసా? అన్న నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది. దీనికోసం యూట్యూబ్ ఛానల్లో ఒక థంబ్నెయిల్, ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అన్నదానికి ఇక మీరు రెడీగా ఉంటారు. ఇక అరే నిజంగా ఏమో చెప్తారు కావచ్చురా అని చెప్పి. నేను మీకు ఒక విషయం క్లియర్గా ఉన్న నిజం చెప్తున్నా, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది నాకే కాదు, ఈ స్టేట్ మొత్తం ఎవ్వరికి ఏమీ తెలియదు. నేను మీకు ఉన్న ఒక నిజం చెప్పనా, లాస్ట్ 2 yearsలో న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్లో 20 సార్లు త్వరలో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పి మినిమం 18 to 20 టైమ్స్ వచ్చింది. మీరు కావాలంటే వెనక్కి ఒకసారి యూట్యూబ్ ఛానల్ అవి చూడండి, నేను చెప్పింది అబద్ధం అయితే చూద్దాం ఒకసారి. నేను మళ్ళీ చెప్తున్నా, డోంట్ ఫాల్ ట్రాప్ ఇంటూ యూట్యూబ్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్. నోటిఫికేషన్ వస్తుంది, మీరు త్వరగా రండి, మీరు ప్రిపేర్ అవ్వండి, ఇదే లాస్ట్ అటెంప్ట్ మీకు జాబులు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఎవ్వరికి ఏమీ తెలియదు, నాకు కూడా తెలియదు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందని. టెలిగ్రామ్ ఛానల్ ట్రాప్లో పడకండి, యూట్యూబ్ ఛానల్ ట్రాప్లో పడకండి. నేను మళ్ళీ చెప్తున్నా మీకు. మరి ఏం చేయమంటారు అన్న? మాకు తెలియదు, మరి ఏం చేయమంటారు? నేను ఒకటే చెప్తా, మీ చేతులు ఏముంది? సిలబస్, పీవైక్యూస్, స్టాండర్డ్ బుక్స్, రివిజన్, ఇవి మాత్రమే మీ చేతులు ఉన్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది సెమిస్టర్ ఎగ్జామ్స్ కాదు. ఏ యూట్యూబ్ ఛానల్ని బ్లైండ్గా ఫాలో అవ్వకండి, ఏ టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వకండి బ్లైండ్గా. అర్థమవుతుందా? మీరు ఎప్పుడు చూసినా అన్న యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా నేను జాబ్ కొడతాను అన్ని రెడీగా ఉండాలని వేరు, ఎప్పుడు వచ్చే దానికోసం వెయిట్ చేసుకుంటా అరే నేను చదువుకుంటూ ఉండడం వేరు. సో రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. మీరు చేయాల్సిన పనులలో సిలబస్ మొత్తం చదవాలి, పీవైక్యూస్ చేయాలి, స్టాండర్డ్ బుక్స్ చదవాలి, షార్ట్ నోట్స్ చేయాలి, టెస్ట్ సిరీస్ రాసి రివిజన్ చేయాలి. మీరేమైనా నమ్మాలి అంటే, చాలా మంది అన్న ఈవెంట్స్ 5 పెడతారట కదా, అన్న నెగిటివ్ మార్కింగ్ తీసేస్తారట కదా. ఎవరు చెప్పారు? మీకు అఫీషియల్ రిక్రూట్మెంట్ బోర్డు ఉంది కదా, వాళ్ళు చెప్తారు కదా ఏమైనా ఉంటే. మీరు ఎందుకు బయటలో మాటలు నమ్ముతారు? నాకు అర్థం కాదు. నేను ఒక్కటే విషయం మిమ్మల్ని అడుగుతా, మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా నేను. ఇప్పుడు ఒక ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు, ఒక వై అనే పర్సన్ ఉన్నాడు. ఈ ఎక్స్ అనే పర్సన్ ఒక ఎగ్జామ్ క్లియర్ చేసిండు మెరిట్లా, ఇంకొక ఎగ్జామ్ మెయిన్స్ వరకు వెళ్ళిండు, ఇంకో పోస్ట్ గ్రాడ్యుయేట్ 2 స్పెషలైజేషన్లు ఉన్నాయి. యూపీఎస్సీ రాసిండు. సబ్జెక్ట్ మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మీకు చెప్పగలుగుతాడు. మీరు ఏ టైంలో కాల్ చేసి సబ్జెక్ట్ ఇవ్వండి చెప్తాడు, ఏమని చెప్తాడు మీకు. మీరు ఈ పర్సన్ నమ్ముతారా? లేకుంటే ఈ పర్సన్ జస్ట్ 1 or 2 మార్క్స్తో జాబ్ పోయింది, యూపీఎస్సీ అలాంటి ఎగ్జామ్స్ రాసి ఉంటాడు, గ్రూప్ 1 మెయిన్స్ లాంటి ఎగ్జామ్ రాసి ఉంటాడు, స్పెషలైజేషన్ ఉందో లేదో తెలీదు. ఈ పర్సన్ వచ్చి టెస్ట్ సిరీస్ పెట్టండి, ఇగో టెస్ట్ సిరీస్ పెట్టినా ఇవి నేనే తయారు చేసినా, ఇవి తోపు ఉన్నాయి, నా టెస్ట్ సిరీస్ మొత్తం ఇదే అని చెప్పి ఈ పర్సన్ నమ్ముతారా మీరు? అసలు ఎవరు నమ్మాలో మీకు అర్థమవుతుందా? మీరు ఒక ఎగ్జామ్ క్లియర్ చేసి, ఒక స్పెషలైజేషన్ చేసి, మీరు ఎప్పుడు కాల్ చేసినా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన మీరు నమ్ముతారా? లేకపోతే దగ్గర దాకా వచ్చి ఎగ్జామ్ మిస్ అయ్యి వాడు ఫెయిల్ అయ్యి వాడొచ్చి ఒక టెస్ట్ సిరీస్ పెడితే మీరు దాన్ని నమ్ముతారా? ఇప్పుడు నా జనరల్ స్టడీస్ టెస్ట్ సిరీస్ ఉంది, అందులో ఉన్న ప్రతి క్వశ్చన్ మీరు ఎప్పుడు కాల్ చేసినా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీ ఉన్నా. మీరు ఎప్పుడైనా కాల్ చేయరు, మీరు మెసేజ్ చేయరు, అన్న నాకు ఈ టాపిక్ అర్థమవుతుంది, మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎస్ ఐఎమ్ రెడీ టు ఎక్స్ప్లెయిన్. నా దగ్గర స్టఫ్ ఉంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. మరి మీరు ఎవరు నమ్ముతున్నారు అసలు? మీరు ఎందుకు ఇలాంటి ట్రాప్లో పడిపోతారు నాకు అర్థమవుతలేదు.
మేము లోవర్ మిస్గైడ్ చేస్తారు. మొన్న ఒక తమ్ముడు నిర్మల్ నుంచి మంచిర్యాల నుంచి మెసేజ్ చేసిండు. వాళ్ళని పోయినసారి ఎగ్జామ్ ఇస్తున్న గైడ్ చేస్తారట. నీకే జాబ్ రాలేదు, నువ్వు ఇంకొని గైడ్ చేస్తావా? నీకే జాబ్ రాలేదు, నీకు జాబ్ రాలంటే నువ్వు సరిగ్గా ప్రిపేర్ కాలేదు ఆ టైంలో. నువ్వు సరిగ్గా ప్రిపేర్ కాక నువ్వు ఇంకొకరిని గైడ్ చేస్తావు, నువ్వు వాన్ రాంగ్ గైడ్ చేస్తావు. రేపు వాడు ఇటు కాకుండా పోతాడు. ఎందుకు మీకు తెలియకపోతే తెలియని చెప్పు. నన్ను అడిగిన నాకు తెలియకపోతే తెలియదు అని చెప్తాను. నేను తెలియకుండా నాకు తెలుసు అని చెప్తాను నేను ఎక్కడన్నా. ఇవన్నీ సిల్లీ మిస్టేక్స్ కానీ లైఫ్ని 5 ఏళ్ళు 6 ఏళ్ళు వెనక్కి తీసుకుపోతాయి. సరేనా? మనం ఇంకా డీటెయిల్గా ఇంకా డిస్కస్ చేద్దాం. ఇంకా రాను సెషన్స్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఇంకొకటిగా చాలా మంది ఆస్పిరెంట్స్ నేను చూస్తున్నా, ఎప్పుడు చూసినా మొత్తం డే మొత్తం అర్థమెటిక్ రీజనింగ్ చేస్తారు. అసలు డే మొత్తం ఎంతోమంది ఆస్పిరెంట్స్ నేను చూస్తున్నా. మీకు విషయం చెప్తా. మనకి ఎగ్జామ్ 180 minutes అబ్బా, 3 hours. క్వశ్చన్స్ ఏమో 200 ఉంటాయి. మీరు నిమిషానికి ఒక క్వశ్చన్ చేసినా కూడా 180 అవుతున్నాయి అబ్బా. ఇన్ కేస్ మీరు చేస్తారంటే మీరు మొత్తం జెడ్స్పీ లెవెల్లో ప్రాక్టీస్ చేసినా కూడా మీరు 180 క్వశ్చన్స్ 180 minutes అవుతుంది. ఇంకా బబ్లింగ్ ఎప్పుడు చేస్తారు? అర్థమెటిక్ ఇవ్వండి, జనరల్ స్టడీస్కి ఇంపార్టెన్స్, రెండింటికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీరు ఎంత వెల్ ప్రిపేర్డ్ అయిపోయినా కూడా ఇప్పుడు అడిగే పేపర్ స్టాండర్డ్కి యూ కెనాట్ డూ మోర్ దాన్ 120 క్వశ్చన్స్. ఎందుకంటే పేపర్ అంతా స్టాండ్ అడుగుతుండు, అంత లెంతీ అడుగుతుండు. దానివల్ల జిఎస్ మీద ఫోకస్ చేయొచ్చుగా. మీరు 140 to 150 స్కోర్ చేసే స్కోప్ వస్తే అక్కడ స్టాటిక్ సబ్జెక్టులు ఉన్నాయి. అందరు జిఎస్ అనగా డెప్త్ చాలా ఓషన్ ఓవర్ చెప్పారు. నో, దెర్ ఇస్ నో స్ట్రాటజీ లైక్ దట్. మనం జిఎస్ని కూడా మంచి ఒక కన్సైజ్ ఒక స్ట్రాటజీతో వెళ్తే ఈజీగా 140 to 150 స్కోర్ చేయొచ్చు. ఇక్కడ 140 to 145 పెట్టుకుని ఇక్కడ 120 పెట్టుకుని 260 వస్తే మీరు సివిల్ ఎస్ఏ కొట్టేస్తారు. అంతేగాని బుక్ రిలీజ్ అయింది కథం మొత్తం ఎవరు చూసినా అర్థమెటిక్ రీజనింగ్ బుక్, ఒకళ్ళ దగ్గర ఒకటే బుక్ ఉంటుంది, దాన్నే చేస్తూనే ఉంటారు. నేను మళ్ళీ చెప్తున్నా, 2 సబ్జెక్ట్స్కి ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వండి. ఒకదానికి హై ప్రయారిటీ ఇచ్చి ఇంకోదానికి ఇవ్వకండి. ఒక మంచి స్ట్రాటజీ నేర్చుకోండి. అట్లా మిస్టేక్ చేయకండి. సరేనా? ఓకేనా? నెక్స్ట్, యాక్చువల్లీ ఆస్పిరెంట్స్ ఏ జోన్లో ఉన్నారంటే, నేను లాస్ట్ టైం నా ఎగ్జాంపుల్ చెప్తాను. నేను అసలు ఏం జరుగుతుంది అనేది. ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తుంది అబ్బా. ఎగ్జాంపుల్ అనుకో, ఏప్రిల్లో నోటిఫికేషన్ వచ్చింది అనుకో, ఆగస్ట్లో ప్రిలిమ్స్ పెడతారు, అక్టోబర్ నవంబర్లో ఈవెంట్స్, అక్టోబర్ నవంబర్లో ఈవెంట్స్, మార్చి ఏప్రిల్లో పెన్ సరి వారట్లేదు ఏమనుకోకండి, మెయిన్ జరుగుతుంది మెయిన్స్ ఇక్కడ. ఓకే, యాక్చువల్లీ మన ఆస్పిరెంట్స్ ఏం చేస్తారు, నోటిఫికేషన్ వచ్చినాక ప్రిలిమ్స్ క్లియర్ చేయాలని చెప్పి ఫస్ట్ ప్రిలిమ్స్ అవుతారు. ఆగస్ట్ వరకు మొత్తం ప్రిలిమ్స్ మీదనే ఫోకస్ చేస్తారు. సరే మంచిదే, ప్రిలిమ్స్ క్లియర్ అయింది. మళ్ళీ ఏం చేస్తారు తెలుసా, అక్టోబర్ ఎండింగ్లో రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చాక నేను క్వాలిఫై అవుతానని చెప్పి ఈ ఆగస్ట్ నుంచి అక్టోబర్ పీరియడ్ అంతా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ సగం మంది ఫెయిల్యూర్ డిసైడ్ అయిపోయింది. ఎందుకు చెప్పన్నా, ఈ 90 days అనేది టు ఇంప్రూవ్ యువర్ వీక్ ఏరియాస్. ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు రిజల్ట్ వచ్చే జోన్ ఏదైతుందో అది మీరు మీ వీక్నెస్ ఫోకస్ చేయడం దొరికిన టైం అన్నట్టు. చాలా మంది ఆస్పిరెంట్స్ లాస్ట్ టైం నేను దగ్గర చూసిన కదా, ఏం చేస్తారంటే ఆగస్టు ప్రిలిమ్స్ అయితే అక్టోబర్లో రిజల్ట్ వచ్చారు బుక్ పట్టరు. రిజల్ట్ వచ్చిన తర్వాత క్వాలిఫై అయితే డైలీ ఈవెంట్స్ పోయి అలసిపోతారు, మళ్ళీ బుక్ పట్టరు. ఈవెంట్స్ క్వాలిఫై అయితే అదొక టెన్షన్, అరే నేను క్వాలిఫై అవుతానా లేదని చెప్పి. ఈ మిస్టేక్స్ మాత్రం అస్సలు చేయకండి. మీ ప్రిలిమ్స్ అయ్యాక 60 రోజుల రిజల్ట్ రావడానికి ఆ 60 రోజులు చాలా క్రూషియల్ మీ వీక్నెస్ ఫోకస్ చేయడానికి. ఎందుకు చెప్పాను, ఫిజికల్స్ డైలీ ఘోరంగా కలిసిపోతాం. 600 లాంగ్ జంప్, షార్ట్ పుట్, ఎవ్రీడే ప్రాక్టీస్, చాలా కాళ్ళు నొప్పులు వేస్తాయి, నిద్ర వస్తుంది. మన టార్గెట్ ఎట్లుండాలి తెలుసా, ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చేలోపే 300 మెయిన్స్ మార్క్స్ మొత్తం సిలబస్ కంప్లీట్ చేసి ఉండాలి. మొత్తం టెస్టులు రాసి ఉండాలి, రివిజన్ చేసి ఉండాలి, పీవైక్యూస్ చేసి ఉండాలి. దానివల్ల ఏమవుతుంది తెలుసా, ఈవెంట్స్ టైంలో ఒక 60 days ఉంటుంది కదా, అర్థమెటిక్ ఒక ఫ్యూ టాపిక్స్ తీసుకోవాలి, 50 to 60 మార్క్స్ వచ్చేది, అవి మంచిగా నేర్చుకోవాలి. ఈవెంట్ క్వాలిఫై అయినాక ఇంకో 10 days పెట్టాలి, ఆయనతో 40 మార్క్స్ నేర్చుకోవాలి. కథం, నీకు అప్పుడు ఉండే కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్స్ట్రీమ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్. ఎంత కాన్ఫిడెన్స్ అంటే అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఓకేనా? ఒక కాల్ వస్తుంది, ఏమనుకోకూరి, కొంచెం మ్యూట్లో
సారీ, ఏమనుకోకండి కాల్ వచ్చినందుకు. సో ఇట్లా మీరు కంప్లీట్ చేసుకొని ఇట్లా ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. ఓకేనా? మీకు యాక్చువల్లీ మీకు స్టార్టింగ్ అన్నా కదా, ఊకే నోటిఫికేషన్ చదవండి 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 అని. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, మీరు ఎవరినైనా తప్పు పట్టకండి. జరిగిన వాస్తవాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు ఏం జరిగింది, అప్పుడు జరిగిన వాస్తవం మీకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. యాక్చువల్లీ నోటిఫికేషన్ ఏప్రిల్ వచ్చింది కండి 2022లో. అప్పుడు వాడు ఏం చెప్పిండంటే ఆల్ క్యాస్ట్ కి కట్ ఆఫ్ 60 మార్క్స్ అని చెప్పిండండి. నోటిఫికేషన్ లో మెన్షన్ చేసి ఉంది. అక్టోబర్ వరకు ఎవరికి గుర్తు రాలేదా బీసీలకు ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగిందని చెప్పి? మీరు ఏప్రిల్ 22లో నోటిఫికేషన్ వస్తుంది, ఆగస్ట్ ప్రిలిమ్స్ అవుతుంది. ఒక్క నిమిషం కాల్ వస్తుంది, కొంచెం ఏమనుకోకండి. సారీ, ఏమనుకోకండి, క్లాస్ రావడం వల్ల కొంచెం కాల్, ఎమర్జెన్సీ కాల్. అయితే సరే, ది ఇష్యూ మీద ఫైట్ చేసి ఓకే ఫైన్, బీసీలకు ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగింది ఫైన్. బట్ నేను ఏమంటున్నా అంటే, నోటిఫికేషన్ వచ్చిన తెల్లారి ఏం చేసారు నాకు అర్థం కాదు. అరే మీకు అన్యాయం జరిగింది కనబడ్డప్పుడు నోటిఫికేషన్ నెక్స్ట్ ఎందుకు మీరు వచ్చి అడగలేకపోయారు బయటకు వచ్చి, అరే ఇక్కడ అన్యాయం జరిగిందిరా మాకు అని చెప్పి? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఈవెంట్స్ అక్టోబర్లో నవంబర్లో స్టార్ట్ అయింది. లాంగ్ జంప్ 4, షార్ట్ పుట్ 6 మీటర్స్. ఎవరికో ఇద్దరు ముగ్గురికి లాంగ్ జంప్ పడలేదు, ఎవరికి పడలేదు మనకు తెలియదు. X1 Y బయటకు వచ్చి అంటాడు లాంగ్ జంప్ చాలా హెవీ ఉంది, పడట్లేదు, ఆస్పిరెంట్స్ మీరు ఇబ్బంది పడతారు అని చెప్పి ఇన్స్టాలో వీడియో వైరల్ చేస్తారు. ఇక్కడ ఉన్న ఆస్పిరెంట్స్ భయపడతారు. అరే మీకు నోటిఫికేషన్ ఏప్రిల్లో గుర్తులేదా మీ అందరికీ? అరే లాంగ్ జంప్ 4 మీటర్లు ఉంది, షార్ట్ పుట్ 6 మీటర్లు, మరి ఎక్కువ నాకు గుర్తులేదా మీకు? అంటే నాకు లాంగ్ జంప్ షార్ట్ పుట్ పడకపోతే నాకు అన్యాయం జరిగినట్టు, నాకు పడితే న్యాయం జరిగినట్ట? ఏం జరుగుతుంది అసలు నాకు అర్థమవుతలేదు. ఇట్లా మీరు ఆస్పిరెంట్స్ ట్రాప్లో పడకండి. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఒక్కసారి నోటిఫికేషన్ రిలీజ్ అయిందనుకో ఆ ప్రొవిజన్స్లో ఎలాంటి మార్పులు చేర్పులు జరగవు. మళ్ళీ చెప్తున్నా నేను. నాకు అన్యాయం జరిగింది చెప్పి అందరు, కానీ ఇప్పుడు అట్లా అంటే మరే 1 lakh మెంబర్స్ ఈవెంట్స్ క్వాలిఫై అబ్బా, మరి వాళ్ళు ఎట్లా దునికిరప్పుడు? అర్థమవుతుందా? ఇంకొకటి రాంగ్ క్వశ్చన్స్ అంటారు. నేను ఒక విషయం అడుగుతా, రిక్రూట్మెంట్ బోర్డ్ ఇస్ హెడెడ్ బై ఐపీఎస్. ఒక యూపీఎస్ ఎగ్జామ్ క్లియర్ అయ్యడానికి ఒక 5 years పడుతుంది అనుకున్నాను. ఒక ఐపీఎస్ అయినా 20 years చేసిన ఎక్స్పీరియన్స్ ముందు నా 3 ఏళ్ళ డిగ్రీ ఎంత ఎక్స్పీరియన్స్ అబ్బా నాకు? ఆయనకన్నా ఎక్కువ నాకు తెలుసా? అరే రాంగ్ క్వశ్చన్స్ ఉండొచ్చు, అది బోర్డు చూసుకుంటుంది కదా, మనకెందుకు? ఇక్కడ ఒక లాస్ట్ టైం ఒక ఇష్యూ, మీకు మార్కులు కలిస్తాయి కోర్టులో కేసేద్దాం రండి అని చెప్పి ఇలాంటి ఒకటి స్టార్ట్ అవుతాయి. ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. మీకు ఎందుకు నోటిఫికేషన్ చదవమంటున్నా అంటే మళ్ళీ చెప్తున్నా నేను, మీరు రాంగ్ ట్రాప్లో పడకండి, మిస్గైడ్ కాకండి. నేను నా ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి నేను మీకు అన్ని విధాలుగా, మీకు ఎగ్జామ్ పరంగా అన్ని విధాలు మీకు సపోర్ట్ చేస్తాను నేను. బట్ మీరు మీకున్న పని మీరు చేయాల్సిన ఏమైనా ఉందంటే సిలబస్ చదవడం, నోటిఫికేషన్లు అన్ని చదవడం, పీవైక్యూస్ చేసుకోవడం, స్టాండర్డ్ బుక్స్ చదవడం, నోట్ మేకింగ్ చేయడం, టెస్ట్ సిరీస్ రాయడం. ఇది వరకు మీరు ఆలోచించండి తప్ప అన్న పోస్టులు పెంచుతారా, పోస్టులు ఎందుకు తక్కువ ఇస్తుర్రు, అవన్నీ మన చేతులు లేని విషయాలు. మనం ఎందుకు ఏం చేస్తాం? మన చేతులు లేని విషయాన్ని మనం ఏం చేస్తాం చెప్పండి? మన దగ్గర ఉన్న థింగ్స్ మనం కంట్రోల్లో పెట్టుకుందాం. అరే మన చేతులు ఏదో మనం అది చేద్దాం మనం. మీకు జాబ్ రావడం ఇంపార్టెంట్ కదా. మీకు జాబ్ రావాలంటే ఏం చేయాలి, అది చేయాలి. అసలు ఒక ఎస్ఐ కానిస్టేబుల్ ఆస్పిరెంట్కి ఒక ఏం చేస్తే జాబ్ అవుతుందో అది చేయడానికి నేను మీ దగ్గరికి వస్తున్నా. అది మీకు నేర్పడానికి నేను రెడీగా ఉన్నా. మీరు నేర్చుకుంటే ఈజీగా క్లియర్ అవుతారు, మీరు నేర్చుకోకపోతే నేను చెప్పినట్టు అయిపోయారు, మీరు క్లియర్ చేయలేరు. నేను మీకు మళ్ళీ ఒక వెల్ విషర్, మీకు ఒక బ్రదర్ లెక్క చెప్తున్నా. నేను ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి మీకు సబ్జెక్ట్ పరంగా జనరల్ స్టడీస్ చెప్తున్నా. అర్థమెటిక్ రీజనింగ్ నా స్ట్రాంగ్ ఏరియా కాదు, బట్ నేను కొద్దిగా చెప్పగలుగుతా లైక్ ఏం చేయాలని. కానీ దాని గురించి కన్నా జిఎస్ ఇస్ మై స్ట్రాంగ్ ఏరియా.
ఎస్ఐ ఒక్కటి ఇచ్చి పెడితే మిగతా మీరు ఏ ఎగ్జామ్స్ రాయండి, అర్థమెటిక్ 200 మార్క్స్ లేనే లేదు తెలంగాణలో. అది గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ, మా అంటే 20 క్వశ్చన్స్. ఆ జిఎస్ మీకు అన్ని ఎగ్జామ్లో యూజ్ అవుతుంది, సెంట్రల్ కానీ స్టేట్ కానీ. నా సైడ్ నుంచి మీకు ఎస్ఐ కానిస్టేబుల్కి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సబ్జెక్ట్ పరంగా ఒక్కొక్క సబ్జెక్ట్ ఎట్లా అప్రోచ్ అవ్వాలో అది మళ్ళీ నేర్పిస్తాను నేను. మనం మళ్ళీ సపరేట్ సెషన్ తీసుకుందాం. మీరు మెంటర్షిప్ జాయిన్ అయ్యే వాళ్ళకి టెస్ట్ ఎట్లా రాయాలి, టెస్ట్లు అటెంప్ట్ ఎలా చేయాలి, టెస్ట్లు ఎట్లా అనలైజ్ చేయాలి, మీరు ఏం చేస్తే స్కోర్ బెటర్ ఇంప్రూవ్ అవుతుంది, ఎలా రివిజన్ చేయొచ్చు, ఎలా నోట్ మేకింగ్ చేయాలి, ఏ బుక్కి ఏం చదవాలి, ఏం చదవకూడదు, తక్కువ టైంలో 20%. నేను ఎప్పుడేమంటా తెలుసా, నా స్ట్రాటజీ తెలుసా, 20% ఎఫర్ట్సే పెడతాను నేను, బట్ 80% అవుట్కమ్ లాభడదని చెప్తాను నేను. సో మనం అట్లా ప్లాన్ చేద్దాం. మనం ఇన్ని రోజులు అయిందేది అయిపోయింది, టైం వేస్ట్ అయిపోయిందా, మీరు చదివిరా చదవలేదు అవన్నీ పక్కన పెడదాం. బట్ ఇప్పటి నుంచి అయినా, రేపటి నుంచి అయినా మీరు ఒక మంచి ప్లానింగ్ తోటి మీరు నాతో మీరు ట్రావెల్ చేస్తా అంటేనే రండి నా దగ్గరికి, నా దగ్గర జాయిన్ అవ్వండి. ఎందుకు చెప్పన్నా, కన్సిస్టెంట్గా ఉంటా చదువుతా ఒక 1 year అంటేనే మీరు ఏమైనా ఎగ్జామ్ క్లియర్ అవుతారు. ఇప్పుడున్న కాంపిటీషన్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, బయట దేర్ ఇస్ హెవీ కాంపిటీషన్, ఎక్స్ట్రీమ్ కాంపిటీషన్. నేను చెప్పినట్టు మీరు ఎవ్రీడే ఒక 8 to 10 hours చదువుతాం, అట్లా ఒక 1 year 2 years చదువుతా అంటేనే ఈ ఫీల్డ్లోకి రండి. లేకపోతే రాకండి. అనవసరంగా టైం వేస్ట్ చేయకండి, మీ పేరెంట్స్ టైం వేస్ట్ చేయకండి, నా టైం వేస్ట్ చేయకండి, మీ మనీ వేస్ట్ చేసుకోకండి. మనీ వేస్ట్ అయినా మళ్ళీ వస్తే టైం రాదు. అర్థమవుతుందా? నేను కొద్దిగా ట్రై చేసిన చెప్పడానికి, నాకున్న నాలెడ్జ్ బయట లాస్ట్ టైం ఏమేమి జరిగినాయో, ఎక్కడెక్కడ ఏం మిస్టేక్స్ జరిగినాయో మనం ఇంకా డీటెయిల్గా మళ్ళీ డిస్కస్ చేద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత నాకు మెసేజ్ పెట్టండి వాట్సాప్లో, అన్న ఇంకా ఈ డౌట్స్ ఉన్నాయి మాకు అని చెప్పి. ఆ డౌట్స్ని క్లియర్ చేద్దాం, తర్వాత మనం ముందుకెళ్దాం. నేను ఏం చేసిన ఎగ్జాంపుల్ చెప్తే, ఇప్పుడు నేను జనరల్ స్టడీస్ టెస్ట్ సిరీస్ అని చెప్పిన కదా, ఇక్కడ ఏం చేసిన తెలుసా, నేను 200 మార్క్స్ ఎస్ఐకి ఉంది కదా, కానిస్టేబుల్ కూడా 125 మార్క్స్ జిఎస్ ఉంది. నేను ఏం చేసిన తెలుసా, అన్ని సబ్జెక్టులకి 1 2 3 4 5 6 7 నేను ఏం చేసిన అంటే ఒక ఎన్సీఆర్టీ తీసుకున్నా, ఒక స్టాండర్డ్ బుక్ తీసుకున్నా, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, ఎన్విరాన్మెంట్, తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, ఎథిక్స్, అట్లా నేను ఏం చేసిన అంటే 30 క్వశ్చన్స్ చేసిన. అట్లా అన్ని సబ్జెక్టులకు చాప్టర్ వైజ్ టెస్ట్లు వేసుకుంటూ పోయినా. 30 పాలిటీలో సపోజ్కి ఒక 40 చాప్టర్లు తీసుకున్నా, 40 into 30 అంటే 1200 క్వశ్చన్లు. మోడర్న్ హిస్టరీ 25 చాప్టర్లు అంటే 25 into 30. జాగ్రఫీ వరల్డ్ ప్లేస్ ఇండియా కలిపి 40 టెస్ట్లు ఉన్నాయి, 45 into 30 అంటే నేను ప్రతి చాప్టర్కి టెస్ట్లు వేసిన, బైలింగ్వల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు విత్ ఎక్స్ప్లెనేషన్. సో మీరు ఏం చేస్తారంటే ఈ జనరల్ స్టడీస్ టెస్ట్ సిరీస్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. బిగినర్స్ అయ్యారు అనుకో, చాప్టర్ చదవండి, టెస్ట్ రాయండి, మిస్టేక్స్ ఐడెంటిఫై చేసుకోరు. సీనియర్స్ అయిననుకో, మీరు ఇప్పటికే 2-3 ఏళ్ళు చదివినారు అనుకో, బుక్కులని పక్కకేసి డైలీ ఒక మిషన్ పెట్టుకోరు. అరే ఇలా హిస్టరీ పాలిటీ టెస్ట్ రాస్తా, అనాలిసిస్ చేస్తా, హిస్టరీ పాలిటీ అయిపోయిన తర్వాత జాగ్రఫీ ఎకానమీ తర్వాత తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, జనరల్ సైన్స్, అట్లా మీరు మొత్తం టెస్ట్ రాసి మీరు జిఎస్లో ఎక్కడి వరకు ఉన్నారు, మీ ఏరియా స్ట్రాంగ్ ఎంత ఉంది, మీరు ఏరియా వీక్ ఉన్నారని చెప్పి ఇంప్రూవ్ చేసుకోవాల్సిన టైం ఇది. నోటిఫికేషన్ రాకముందే సిలబస్ మొత్తం చదివి రెడీగా ఉండాలి. అట్లయితేనే మనం ఇప్పుడున్న కాంపిటీషన్లో జాబ్ కొట్టగలుగుతాం, లేకపోతే కొట్టలేం. ఎంతసేపు యూట్యూబ్లలో ఇన్స్టాగ్రామ్లో చదవండి, మోటివేషన్ కసిగా ఇదే లాస్ట్ అంటారు, అది కాదు మనకు కావాల్సింది. అరే నేను ఎట్లా చదివితే ఎగ్జామ్ క్లియర్ చేస్తా, నేను ఎట్లా చదవాలి, ఇంపార్టెంట్ చాప్టర్స్ ఈ కాన్సెప్ట్స్ ఎక్కడ ఇంపార్టెంట్ అట్లా ఏం లేదబ్బా. ఎక్కడ కూడా తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇవి ఇంపార్టెంట్ చాప్టర్స్, ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ అని ఎక్కడ ఏం మెన్షన్ చేయలేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ అట్లేం లేదు. మనం పీవైక్యూస్ చూసుకొని వాటిని థీమ్స్ వాడుకొని ఫస్ట్ అవి చదువుకొని తర్వాత మీరు రిమైనింగ్ కంప్లీట్ చేసి అన్ని చదువుకొని ఎగ్జామ్కి వెళ్ళాలి. అంతేగాని అన్న ఇవి ఎప్పుడైనా ఇవి చదువుకొని పోయినా అన్న రేపు ఎగ్జామ్లో రాలే అంటే నో, అట్లా కాదు. నా టెస్ట్ సిరీస్లో మీకు అన్ని జనరల్ స్టడీ సబ్జెక్టులకి బైలింగ్వల్ క్వశ్చన్ ఇంగ్లీష్ తెలుగు విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్, చాప్టర్ వైజ్ టాపిక్ వైజ్ అంటే చాప్టర్ వైజ్. ఎగ్జాంపుల్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, ప్రియాంబుల్, డిపిఎస్పి, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, పార్లమెంట్, మోడర్న్ హిస్టరీలో అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్, సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్స్, నేషనల్ మూవ్మెంట్ లైక్ క్విట్ ఇండియా, సివిల్ డిసోబిడియన్స్, నాన్ కోఆపరేషన్, స్వదేశీ మూవ్మెంట్, ఫస్ట్ వరల్డ్ వార్, నేషనలిస్ట్ రెస్పాన్స్. జాగ్రఫీలో వరల్డ్ మొత్తం 22 చాప్టర్లో డివైడ్ చేసిన, అంటే లైక్ జియోమార్ఫాలజీ, ఓషనోగ్రఫీ, అట్మాస్ఫియర్, ఇండియాలో క్లైమేట్, డ్రైనేజ్, ఎకానమీలో మనీ అండ్ బ్యాంకింగ్, నేషనల్ ఇన్కమ్, అగ్రికల్చర్, బడ్జెటింగ్. తెలంగాణ మూమెంట్లో 15 టాపిక్స్ ఉంటే 15లలో అన్ని విడగొట్టిన టెస్టులన్నీ. తెలంగాణ హిస్టరీలో కుతుబ్ షాహీస్, ఇక్ష్వాకుస్,
కాకతీయస్, ఆర్కిటెక్చర్, కల్చర్, లిటరేచర్, హెరిటేజ్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏది ఇడిచిపెట్టలేదు నేను. నేను మీకు ఎంత ఒక్కొక్క క్వశ్చన్ మీరు నంబర్ చెప్తే నాకు ఇట్ టుక్ 8 months. నాకు 8 నెలలు పట్టింది ఎవ్రీడే 12 hours కూర్చుంటాను ఈ క్వశ్చన్స్ అన్ని ఏనికి విత్ ఆన్సర్స్. మళ్ళీ 8 నెలలు నేను ఏకదాటిగా కూర్చుంటే 12 గంటలు, అప్పుడు ఈ టెస్ట్లు అన్ని కంప్లీట్ అయినాయి. అంత క్వాలిటీ ఉంది. మీకు ఏ కాన్సెప్ట్ మీరు ఏది అడిగినా నేను చెప్పడానికి రెడీగా ఉన్నా. నేను నా దగ్గర స్టఫ్ ఉందబ్బా, నేను చెప్పగలుగుతాను. నేను మీకు మీరు ఏ ఇన్స్టిట్యూట్లో అయినా నేను ఒకటే అడుగుతాను మిమ్మల్ని, మీకు ఏ ఇన్స్టిట్యూట్లో అయినా మీరు కట్టిన టెస్ట్ సిరీస్కి మీరు ఫోన్ చేస్తే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చెప్తారు అంటే మీరు 5,000 10,000 కట్టుకుని జాయిన్ అయిపోండి. కానీ నా దగ్గర మీరు కట్టిన టెస్ట్ సిరీస్కి నేను న్యాయం చేస్తాను. నేను ఛాలెంజ్ చేస్తాను మీకు ఓపెన్గా. నాకు అన్ని సబ్జెక్టుల మీద అవగాహన ఉంది, అన్ని సబ్జెక్టుల మీద ఐడియా ఉంది, నేను చెప్పగలుగుతా. బట్ మీ సైడ్ మీరు ఎఫర్ట్స్ పెట్టాలి ఫస్ట్. లేదన్నా మీకు మొత్తం కంప్లీట్ నీ మీద డిపెండ్ అయితే నేను నమ్మేసిన మిమ్మల్ని, మీరు ఏది చెప్తే అదే ఫాలో అవుతా. మీరు చెప్తున్నట్టు దాని రోజు, ఎందుకంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. నా సైడ్ నేను ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నా మీరు అంత ఎఫర్ట్స్ పెట్టాలి. అప్పుడైతేనే ఎగ్జామ్ క్లియర్ అవుతుంది. నేను మీకోసం, ఎందుకంటే ఎస్ఐ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ అంటే అందరూ మిడిల్ క్లాస్ పూర్ పీపుల్ ఉంటారు కాబట్టి ఇవి 230 టెస్టులు, ఇంకా గ్రాండ్ టెస్ట్లు ఇంక్లూడ్ అవుతాయి ఇంకో 20, మొత్తం 250 టెస్టులు, 220 పీడిఎఫ్లు. మొత్తం ఈ ఒక్క రోజు 599 రూపీస్కి ఇచ్చేస్తాను మీకు. ఎందుకంటే నేను ఒక ఆస్పిరెంట్ స్టేజ్ నుంచి వచ్చిన, నేను కష్టపడ్డా, నాకు ఒక జాబ్ వాల్యూ తెలుసు, ఒక ఇబ్బందులు ఎట్టుంటో తెలుసు. అన్న మీరు అడగచ్చు, అన్న 599 రూపీస్ మేము అఫోర్డ్ చేయగలమా అని. నేను అనేది నాకు ఇవ్వమంటలేదు, నేను చేసిన వర్క్కి ఇవ్వమంటున్నా. 230 టెస్టులు 8 నెలలు నేను కష్టపడి చేస్తే మనకు ఒక 599 రూపాయలు. రేపు నీకు ఒక జాబ్ వస్తే 50,000 శాలరీ వస్తుంది. నెక్స్ట్ పిఆర్సీ వస్తుంది నీకు. నెక్స్ట్ పిఆర్సీ వస్తే ఒక కానిస్టేబుల్కి స్టార్టింగ్ 50,000 అవుతుంది శాలరీ, ఎస్ఐకి అయితే 80,000 అవుతుంది శాలరీ. ఒక 599 రూపాయలు నా దగ్గర లేవనే మాట మీరు మాత్రం అనకండి. బెందే అన్న మేము మీ టెస్ట్ సిరీస్ మీరు ఎట్లా నమ్మాలంటారా? అన్ని సబ్జెక్టులన్నా ఫ్రీ కంటెంట్ ఉంది, మీరు చూసుకోండి. ఒక టెస్ట్ ఉంది, ఒక శాంపుల్ అన్నీ ఉన్నాయి, మీరు చూడండి. చూస్తే మీకు నచ్చినది తీసుకొని రాసుకోండి, లేకపోతే నాదేం బలవంతం లేదు. బయట మార్కెట్లో టాప్ ప్రైజ్ ఉందో నాకు తెలియదు, కానీ నేనైతే చేసి పెట్టిన ఇది నా టెస్ట్ సిరీస్ ఫార్మాట్. నేను ఫ్రీ కంటెంట్ కూడా మీకు అందుకే ఇచ్చిన. మీరు ఆ ఫ్రీ కంటెంట్ చూడండి, మీకు నచ్చింది, అరే టెస్ట్లు బాగున్నాయి అంటేనే తీసుకోండి, లేకపోతే ఏం ఫోర్స్ ఏం లేదు, లైట్ తీసుకోండి. బట్ మనీ మాత్రం బయట పెట్టి వేస్ట్ చేయకండి. మీరు ఒక ప్లాన్, ఒక స్ట్రాటజీ, ఒక అప్రోచ్ నేర్పిద్దాను మీ దగ్గరికి వస్తున్నాను నేను. ఇన్ని రోజులు నేను ఎందుకు వెయిట్ చేసిన అంటే కంటెంట్ కోసం వెయిట్ చేసిన. నాకు కంటెంట్ అంతా రెడీ అయింది. ఇప్పుడు ఈ రోజు నుంచి నెక్స్ట్ డే మీరు అందరు రెడీగా ఉంటే నేను మీకు మెంటర్షిప్ సెషన్ తోటి మీరు ఎట్లా చదవాలి, ఏం చదవకూడదు, ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏ కాన్సెప్ట్స్ ఎట్లా చదవాలి, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఎట్లా రివిజన్ చేయాలి, ఎట్లా టెస్ట్ అనలైజ్ చేయాలి, ఇవన్నీ నేర్పిస్తాను నేను. ఎప్పుడో నేర్పిస్తా అంటే మీ మెయిన్స్ ఎగ్జామ్ అయ్యే వరకు నేర్పిస్తూనే ఉంటాను నేను. అన్న ఫీజు ఏమైనా తీసుకుంటా అంటే తీసుకుంటా నేను. నేనేం అందరి లెక్క వేలు ఏం తీసుకోండి. నేను మీకు మినిమలిస్టిక్ కాస్ట్నే మీ అందరి ఫైనాన్షియల్ స్టేటస్ అర్థం చేసుకుంటాను నేను. కానీ మీరు నాకు ఖచ్చితంగా ఈ కమిట్మెంట్ ఇచ్చి మేము చదువుతా ఉంటేనే జాయిన్ కానీ తప్ప లేకపోతే. మీకేమైనా డౌట్స్ ఉన్నాయి, ఇంకా స్టిల్ మీకేమైనా క్లారిటీ రావాలంటే మీరు ఈ వీడియో చూసిన తర్వాత నాకు మళ్ళీ వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. మనం ఫర్దర్గా నీకు ఇంకా మంచిగా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా? నాకు తెలిసినంత నేను చెప్పగలిగిన. చిన్న ఏమైనా మిస్టేక్స్ అని అక్కడక్కడ కొంచెం కాల్స్ వచ్చి డైవర్ట్ అయింది, ఏమనుకోకండి. నా ద్వారా మీకు ఇంకా ఏమైనా హెల్ప్ అంటే నేను చేయడానికి రెడీగా ఉన్నా. థ్యాంక్ యూ. సరేనా? సెషన్ ఎండ్ చేస్తున్నా. బాయ్.